అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఈతోడు గ్రామం హైస్కూల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈతోడు సిఆర్పల్లి పంచాయతీ గ్రామాలకు సంబంధించిన అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ దళారీ వ్యవస్థ అవినీతికి తావు లేకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకెళ్తానని తెలిపారు. ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపే వరకు నా కృషి కొనసాగుతుందని చెప్పారు. ఎండోమెంట్ ల్యాండ్ కింద పడిందన్న ఇట్లాంటి కొన్ని ఉన్నాయి మిస్టేక్స్. ఇది ఒక 1 వీక్ లోపల నాకు క్లారిటీ చేయండి. నాకు 1 వీక్ 10 డేస్ లోపల ఇది క్లియర్ చేయండి. రైతులను ఇబ్బంది పెట్టద్దండి, వాళ్ళకు ఎమోషన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఇది క్లియర్ చేసి మాకే మంచి పేరు, ప్రభుత్వానికి మంచి చేయండి. అందరూ తీసుకుంటారు. మాకు ఓట్లు వేసే తక్కువ, మాకు ఈతోడు గ్రామంలో మామూలు ఓట్లు వేసేది తక్కువ. అయినా మీ సమస్యలు మీ ఊరు బాగు చేయాలనే పట్టుదల కూడా ఎందుకంటే అప్పుడన్నా మీరు మారుతారేమో. వాళ్ళు ఏం చేస్తారు, చేసేయండి, ఇట్లా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేయండి. ఈ రోజున మీరు మాకు తక్కువ ఓట్లు వేసినారు, మాకు మెజారిటీ కూడా ఇవ్వాల. అయినా కూడా మాకు బాధ్యత. అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలందరూ సమానం, ప్రాంతాలన్నీ సమానం. మాకు ఓట్లు వేసినారా లేదా అని కాదు, సమస్యలు అనేది పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత అధికారం లేకొచ్చినటువంటి పార్టీల మీద, నాయకుల మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దానికి అనుగుణంగానే మా ఆలోచనలు ఉన్నాయి, కానీ మాకు కక్ష సాధింపు ఎక్కడా లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మా చేతనైనంత వరకు కూడా అవినీతి నిర్మూలనకి పాటుపడతాను. మండల ఆఫీసుల్లో గతంలో మాదిరిగా ఎక్కడ దళారీ వ్యవస్థని పెంచకుండా చూసుకుంటున్నాం, అరికడుతున్నాం. అధికారులతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాము, ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకుంటున్నాం. వాళ్ళు తప్పిదాలు చేసి కూడా దండిస్తున్నాం, సరైన దిశలో పోయే రకంగానే డైరెక్షన్ ఇస్తాను. అయినప్పటికీ కూడా ఈ అవినీతి అనేది భారతదేశ సమాజంలో ఒక ఎయిడ్స్ మాదిరిగా అయింది. దీనికి మందు లేదు, కంట్రోల్ చేసుకుంటూ పోవడమే. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వైటమిన్స్ ఇచ్చో, సప్లిమెంట్స్ ఇచ్చో, ప్రోటీన్ ఇచ్చో, ఇంకో దాన్ని ఆ పేషెంట్ని సర్వైవ్ చేసేటువంటి కార్యక్రమం. అందుకనే అవినీతి నిర్మూలనకు తక్కువ స్థాయిలో మీకు ఇబ్బందులు లేకుండా అసలు అవినీతి ఉండకూడదనే ఆలోచనతో పోతున్నా అక్కడక్కడ ఉంటుంది. దీన్ని తప్పించలేం మనం. కానీ మా వంతుగా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అధికారుల అవినీతితో అని చెప్పేసి కూడా ప్రభుత్వమే కాదు, ఈ స్థానిక ఎమ్మెల్యేగా నా వంతుగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో పాలకులకి ఈ ఆలోచన లేదు. మీ మండలంలో ఒకసారి గమనిస్తే ఎవరి భూమిలో ఎవడో చేసి నాయకులు అమ్మేసినారు. వాస్తవమా కాదా? మీరు నాయకులు మాట్లాడేది కాదు, ప్రజలు చెప్పాలా. ప్రజలు చెప్పాలా, మీరు రైతులు చెప్పాలా. కొక్కంటిలో కానీ, కొర్తికోటలో కానీ, ఇంకో చోట కానీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కన్వీనర్లు, పెద్ద నాయకులు అని చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ దొంగ భూములు అమ్మితే జైలుకి పోయిండేది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేసుకోండి. కానీ కక్ష సాధింపు ఏం లేదు మాకు. దొంగ పని చేసినోడు జైల్లో ఉన్నండల్లా, ఊరు బయట ఉండల్లా, కదిర్లో మాత్రం ఉండకూడదు. ఇదే మా ఆలోచన విధానం. దానికి కానీ మా మీద దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉంటాయి, కానీ దానికి సమాధానం చెప్పగలం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలకు అన్నీ తెలుసు. ఎవడన్నా తప్పు చేసి చలామణి కావాలనుకుంటే వారు టెంపరీగా ఉంటారేమో, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు తొక్కేస్తారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసినారు. కాబట్టి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అధికార పార్టీలో ఉన్నటువంటి మనం కూడా. అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్కి ఆమె అడిగింది ఆర్డిటి స్కూల్కి. అవసరమైతే ఈజీఎస్లో కాకుండా ఇంకా ఆర్డిటి వాళ్ళకే చెప్తా ఉన్నాను, కాంట్రిబ్యూషన్ నేను కడతాను, మిగతా డబ్బులు ఆర్డిటిగా ప్రపోజల్ పెట్టేసి మీరు మంజూరు చేయమని చెప్పి చెప్తా ఉన్నాను. వెంటనే కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాఠశాలల గురించి ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు
ఆయన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల సంఖ్య పెరగల్లా, నాణ్యత ప్రమాణాలు పెరగల్లా, వాళ్ళకి సౌకర్యాలు పెరగల్లా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగల్లా, మధ్యాహ్నం వాళ్ళు తినే భోజనం కూడా క్వాలిటీ పెరగల్లా అని చెప్పి మీకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కూడా తీసుకురావడం జరిగింది. నాణ్యమైనటువంటి భోజనం కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా హాస్టళ్లను కూడా ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేయండి, నాయకులు కూడా తనిఖీ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. నిర్లక్ష్యం అనేది, అధికారుల నిర్లక్ష్యానికి పాలకులు బలి కాకూడదు, ప్రజలు బలి కాకూడదు అనేది వాస్తవం అని మిమ్మల్ని కూడా తెలియజెప్తాను. ఎంతసేపు మన నాయకులు సీసీ రోడ్లు అడుగుతారు, నీళ్ళు అడుగుతారు, అంతకుమించి వేరేది ఏంది అడగరు. మీరు అడగాల్సిండేది రైతాంగం గురించి ఆలోచన చెప్పండి. భూ సమస్యల పరిష్కారం కోసం మీరు కూడా నడుం బిగించండి. మీ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగంతో కూర్చొని సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిగి వాళ్ళకు మంచి చేసేటువంటి కార్యక్రమానికి తహసీల్దార్ గారికి కూడా చెప్తున్నా, విలేజ్ రెవెన్యూ క్లినిక్ అనేది కేవలం కలెక్టరేట్లోనే జరగడం కాదు, మండల స్థాయిలో కూడా తహసీల్దార్ ఆఫీస్లో రెవెన్యూ క్లినిక్లు ప్రారంభించమని చెప్పేసి కూడా వారికి ఆదేశాలు ఇస్తున్నాం. తద్వారా భూ సమస్యల పరిష్కారం వెంటనే జరగల. రైతన్న అనేవాడు పంటలు పండగనో, వర్షాలు లేకనో, నీళ్లు లేకనో, కరెంటు లేకనో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. దాంతోపాటు మూలిగ నక్క మీద తాటిపండు పడినట్టు భూ సమస్యలు ఉంటే మరింత కుంగిపోతాడు, ఆ కుటుంబాలు శిథిలమైపోతాయి. కాబట్టి వెంటనే మనసు పెట్టి మరి వారి సమస్యలను పరిష్కారం చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నాం. మరి ఇన్ని రకాలుగా మీ గురించి మంచి ఆలోచన చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు కూడా మనసారా మీలో పరివర్తన తెచ్చుకొని భవిష్యత్తులో అయినా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా ఉన్నాను.